ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్ కి మరో ముప్పు పొంచుకొచ్చింది. డ్యామ్ కి అమర్చిన 7 క్రస్ట్ గేట్లు వరద ఉధృతికి దెబ్బతిన్నాయి. ఆ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని బయటకు వదలాలన్న, వరద తగ్గాక దించాలన్న మొరాయిస్తున్నాయి. ప్రస్తుతం ఈ గేట్లు 3 నుంచి 4 అడుగుల మేర తెరిచి ఉన్నాయి. అయితే డ్యామ్ కు వరద పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా నీటిని వదలడానికి ఈ క్రస్ట్ గేట్లు మరింత ఎత్తు పెంచేందుకు వీలు కావడం లేదు. అలాగే వరద తగ్గినప్పుడు గేట్లు దించేందుకు కూడా వీలవ్వడం లేదు. ఈ గేట్లు వరద ఉధృతికి కింది భాగంలో వంగిపోయాయి. ఈ మేరకు డ్యామ్ సేఫ్టీ కమిటీ నివేదిక ఇచ్చినట్లు కర్ణాటక మంత్రి, తుంగభద్ర డ్యామ్ జలమండలి అధ్యక్షుడు శివరాజ్ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాజేంద్ర, కర్ణాటకతో పాటు రాయలసీమకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర డ్యామ్ కు ఈ సీజన్ లో మరోసారి ముప్పు పంచుందని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల డ్యామ్ ను పరిశీలించినటువంటి అధికారులు గేట్ల వద్ద మరోసారి ప్రమాదం ఉందని కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటికే గత సంవత్సరం ఏదైతే 19వ గేటు వరద కొట్టుకుపోవడంతో దాదాపు 20 టీఎంసీల నీరు అప్పట్లో వృధా అయిన పరిస్థితి. ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఇంజనీర్లు శ్రమ కోర్చి పారుతున్న వర్షంలోనే స్టాప్ లాక్ గేటు నిర్మించడం జరిగింది. 19వ గేటు పూర్తిగా స్టాప్ లాక్ గేటు నిర్మించారు. ఏదైతే డ్యామ్ కి 33 గేట్లు ఉన్నాయి, 33 గేట్లలో 19వ గేటు పూర్తిగా తెచ్చుకోలేని పరిస్థితి. అప్పట్లో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయడం ద్వారా నీటిని నిల్వ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఏడాది డ్యామ్ భద్రత దృష్ట్యా డ్యామ్ యొక్క సామర్థ్యం 105.78 టీఎంసీలు ఉన్నప్పటికీ 80 టీఎంసీల మేరకే స్టోర్ చేయాలని చెప్పి డ్యామ్ అధికారులు నిర్ణయించడంతో ఆ మేరకు పూర్తి స్థాయిలో డ్యామ్ లో 80 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల వచ్చినటువంటి వరదకు దాదాపు 1.5 క్యూసెక్లకు పైగా కిందికి నీరు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డ్యామ్ గేట్లు మొరాయిస్తున్నాయని ఒకటి, డ్యామ్ గేట్లు ప్రమాదంగా మారాయని చెప్పి కూడా ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఈ సీజన్ లో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. గత ఏడాది ఏదైతే ఇంజనీరింగ్ నిపుణులు డ్యామ్ గేట్లను క్షుణ్ణంగా పరిశీలించారో, అయితే మొత్తం గేట్లు మార్చాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే 33 గేట్లకు సంబంధించి నిర్మాణాలు కూడా సమీపంలో ఉన్న గదక్ లో ఇప్పటికే ఆ గేట్ల నిర్మాణం కూడా కొనసాగుతుంది. వచ్చే ఏడాది జూన్ లోపు మొత్తం గేట్లన్నీ కూడా కొత్తవి ఏర్పాటు చేయాలని చెప్పి బోర్డు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ మేరకు పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ సీజన్ లో 7వ గేటు, అదేవిధంగా 11, 18, 20, 27, 28, 22 గేట్లు పూర్తిగా మొరాయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. 4వ గేట్ కేవలం 1 అడుగు మాత్రమే పైకి లేచే పరిస్థితి, కిందికి దిగే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. మొత్తం మీద సీజన్ ఆరంభంలోనే పెద్ద ఎత్తున డ్యామ్ లోకి నీరు రావడం, వరద నీరు కిందికి పెద్ద ఎత్తున వెళ్లిన నేపథ్యంలో తాజాగా మరోసారి ఏదైతే ఆగస్టు, సెప్టెంబర్ కూడా పెద్ద ఎత్తున డ్యామ్ కి వరద వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా తుంగభద్ర డ్యామ్ కి 2 సార్లు వరద వస్తుంటది. జూన్, జూలై నెలల్లో పెద్ద ఎత్తున డ్యామ్ నిండుతుంది. అదేవిధంగా మళ్ళా సెప్టెంబర్ నుంచి కురిసే ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో వచ్చే వర్షాలు కూడా పెద్ద ఎత్తున డ్యామ్ నిండే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే 105 టీఎంసీల పైన సామర్థ్యం డ్యామ్ లో ఇప్పటికీ 80 టీఎంసీలు స్టోర్ చేశారు. అయితే ఈ సీజన్ లో ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలో ఎగువన కురుస్తున్న వర్షాలు, డ్యామ్ లోకి వస్తున్న నీటి ప్రభావంతో దాదాపు అనంతపురం హెచ్ఎల్సీకి 24 టీఎంసీలకు పైగా నీరు అలాట్మెంట్ చేశారు. అయితే ఇప్పటికి 80 టీఎంసీలు డ్యామ్ లో స్టోర్ ఉంది. పెద్ద ఎత్తున కిందికి శ్రీశైలం కూడా వెళ్ళిన నేపథ్యంలో ఈ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత ఆందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సీజన్ వరకు గేట్లని ఏదైతే డ్యామేజ్ అయ్యాయి, ఈ గేట్లను పూర్తిగా ఎత్తకూడదని చెప్పి కూడా అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం అయితే 3 గేట్లు 3 అడుగుల మేర అయితే 9,000 క్యూసెక్లు దిగువకి వదులుతున్న పరిస్థితి. వైపు కాలువలకు కూడా పూర్తి స్థాయిలో నీరు ఇప్పటికే విడుదల చేస్తారు. మరోవైపు విద్యుత్ పవర్ ప్లాంట్ కూడా పూర్తి స్థాయిలో రన్ అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కాలువలకైతే నీళ్లు విడుదల చేస్తున్నారు. హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీతో పాటు రాయబస్వన, కొప్పల్ కెనాల్ కూడా నీరు పెద్ద ఎత్తున వెళ్తున్న నేపథ్యంలో తుంగభద్రలకు వైపు ఫ్లో అయితే కొనసాగుతుంది. ఇప్పుడు కూడా 23,000 క్యూసెక్ల నీరు వస్తుంది. ఎగువన క్యాచ్మెంట్ ఏరియాలో, అదేవిధంగా తుంగభద్ర పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఈ వర్ష సీజన్ లో కొంత ఆందోళన అయితే ఇంజనీర్లు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా 4 ఏదైతే ఈ దెబ్బతిన్న గేట్లు ఏవైతే ఉన్నాయి వీటిని ఈ సీజన్ లో తెరవకూడదని చెప్పి ఇప్పటికే ఇంజనీర్లు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ గేట్ల మీద పూర్తి స్థాయిలో అధ్యయనం కూడా కొనసాగిస్తున్నారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.